పెన్షనర్స్‌కి భారీ విజయం అయితే రావడం అయితే జరిగింది. 12 ఏళ్ల తర్వాత మనకి ప్రకటించడం అయితే జరిగింది. ఎవరికి వర్తిస్తుంది అన్న విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. తాజా సమాచారం చూస్తున్నాం. 12 ఏళ్ల తర్వాత పెన్షనర్స్‌కి సంబంధించి కీలక ప్రకటన మనకి ఇప్పుడిప్పుడే రావడమే జరిగింది. ముఖ్యంగా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే 2014 సవరణకు ముందు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హయ్యర్ పెన్షన్‌కి సంబంధించి ఈపీఎఫ్ఓ ఇప్పుడే కీలక ప్రకటించడమే జరిగింది. హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు మనకి ప్రకటించింది ఫ్రెండ్స్. పూర్తి బేసిక్ పే ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌కి కాంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పించిన పాత ఆప్షన్‌ను మళ్ళీ తీసుకురావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2014 ముందు ఎంచుకొని ఆ తర్వాత ఆగిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా పెన్షనర్స్‌కి అధిక పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఇప్పుడే కీలక ప్రకటన చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ గరిష్ట వేతన పరిమితిని 15,000గా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారమే కాంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హయ్యర్ పెన్షన్‌కి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడంతో మనకి పెన్షనర్స్ సంబరాల్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా కృతజ్ఞత అయితే తెలుపుతున్నారు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.